ఏపీకి చెందిన కాపు నేత ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. ఎన్నికల్లో ఛాలెంజ్ చేసినట్టుగానే తన పేరును పద్మనాభరెడ్డిగా చేంజ్ చేసుకున్నారు. ఏపీకి చెందిన కాపు నేత ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. ఎన్నికల్లో ఛాలెంజ్ చేసినట్టుగానే తన పేరును పద్మనాభరెడ్డిగా చేంజ్ చేసుకున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు ఛాలెంజ్ చేసినట్టుగానే, మనకి ఆ సమాచారం అంతోంది, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం పేరు మార్పు అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది కాకినాడ జిల్లాలో. ప్రస్తుతం ఆయన సార్వత్రిక ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవేళ నగ్గితే, పిఠాపురం కనుక పోటీ చేసిన ప్లేస్ లో కనుక నగ్గితే నా పేరు మార్చుకుంటానని చెప్పి కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం చేసిన సంచలన వ్యాఖ్యలకి సంబంధించి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం మొన్న గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో పేరు మార్పిడికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ముద్రగడ పద్మనాభం సంబంధించినటువంటి అఫిడవిట్ కి సంబంధించి ఎంఆర్ఓ కూడా ఈ రోజు ఇచ్చినటువంటి లేఖలో ఏదైతే ఉందో ఆ లేఖలో ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పి మాట్లాడిగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ లేఖకు సంబంధించి ఇప్పటికి మన 99 టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరుగుతుంది. అదే విధంగా ముద్రగడ పద్మనాభం సవాల్ని ప్రతి సవాల్గా తీసుకోకుండా పవన్ కళ్యాణ్ ఏం చెప్తారనే దాని మీద ప్రస్తుతం కాపు ఉద్యమ నేతలు, కాపు సంఘాల నేతలు కానీ, అటు జనసేన నాయకులు కానీ కొంచెం ఆ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 24వ తారీఖున పిఠాపురం రానున్నారు. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభాన్ని కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి అటు జనసేన శ్రేణులు అనుకున్నప్పటికీ కూడా ఈ ముద్రగడ పద్మనాభం ఈ పేరు మార్చుకోవడం కూడా కొంచెం హడావుడిగా, అంటే ఎంత హడావుడిగా పేరు మార్చుకోవడం, ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారని చెప్పి ముద్రగడ పద్మనాభం సంబంధించి తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.